Hi Andarki. Today we are going to discuss about day 23 English vocabulary class. ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. డే 23 ఇంగ్లీష్ vocabulary క్లాస్లో ఫస్ట్ వర్డ్ అస్లీప్. ASLEEP, asleep. Asleep, English meaning sleeping at rest. Sleeping at rest. Asleep తెలుగు మీనింగ్ నిద్రపోతున్నా. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఫాల్ అస్లీప్. FALL, ఫాల్ అస్లీప్. ASLEEP, asleep. Fall asleep. In English meaning drop asleep. ఫాల్ అస్లీప్ తెలుగు మీనింగ్ నిద్రపోతారు లేదా నిద్రపోతున్నారు, నిద్రపోవటం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఆస్పెక్ట్. ASPECT, aspect. Aspect mean English meaning look or view or a particular part or feature of something. A particular part of feature of something. ఆస్పెక్ట్ తెలుగు మీనింగ్ అంశం, దృశ్యం, చూపు, ముఖ కవళిక. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ అసిస్ట్. ASSIST, అసిస్ట్. అసిస్ట్ ఇంగ్లీష్ మీనింగ్ హెల్ప్, ఎయిడ్. And help someone typically by doing a share of the work. Help someone typically by doing a share of the work. అసిస్ట్ తెలుగు మీనింగ్ సహాయము, తోడ్పాటు. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ అసిస్టెన్స్. ASSISTANCE, అసిస్టెన్స్ English meaning the action of helping someone by sharing work. The action of helping someone by sharing work. Assistance తెలుగు మీనింగ్ సహాయము, తోడ్పాటు. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ అసిస్టెంట్. ASSISTANT, అసిస్టెంట్ ఇంగ్లీష్ మీనింగ్ వన్ హూ హెల్ప్స్. సబార్డినేట్, a person who ranks below a senior person. One who helps and subordinate and a person who ranks below a senior person. అసిస్టెంట్ తెలుగు మీనింగ్ సహాయకుడు. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ అసోసియేట్. ASSOCIATE, అసోసియేట్ ఇంగ్లీష్ మీనింగ్ ఫ్రెండ్, పార్ట్నర్, యాడ్, కంపానియన్. అసోసియేట్ తెలుగు మీనింగ్ సహచరుడు, కలిసి ఉండు, చేర్చు.
Next, eighth word, associated with, ASSOCIATED, associated with, 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 associated with English meaning two or more things are connected. Two or more things are connected and linked. అసోసియేటెడ్ విత్ తెలుగు మీనింగ్ సంబంధం తోడుగా ఉన్నది. సంబంధం తోడుగా ఉన్నది. నెక్స్ట్, నైన్త్ వర్డ్, అసోసియేషన్. అసోసియేషన్, ASSOCIATION, ASSOCIATION, అసోసియేషన్. అసోసియేషన్ ఇంగ్లీష్ మీనింగ్ సొసైటీ, కంపెనీ, రిలేషన్షిప్. సొసైటీ, కంపెనీ, రిలేషన్షిప్. అసోసియేషన్ తెలుగు మీనింగ్ సంఘం, సహచర్యం. సంఘం, సహచర్యం. నెక్స్ట్, లాస్ట్ 10th వర్డ్, అస్యూమ్. అస్యూమ్, ASSUME, అస్యూమ్. అస్యూమ్ తెలుగు మీనింగ్ ఇంగ్లీష్ మీనింగ్ ప్రిటెండ్, సపోజ్ అండ్ టేక్ టు వన్ సెల్ఫ్. And another meaning, supposed to be the case without proof. Assume తెలుగు మీనింగ్ ఊహించు, వహించు, అనుకో. That's all, friends. Today also we have completed day 23 English vocabulary class. And please subscribe our channel, like and share our friends, and please improve your English vocabulary with my classes. Thank you, friends.